ప్రకటనలకు మాత్రము తక్కువ చూపిస్తూ వారి జీవితాల్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నదని చెప్పి డిమాండ్ చేశాం. ఓకే మేడం, ఇప్పుడు వాస్తవానికి బొగ్గు గనులను కూడా ప్రైవేటీకరిస్తున్నారు అని చెప్పి కూడా సింగరేణి కార్మికుల్లో ఒక ఆందోళన కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో వాస్తవానికి మరి ఈ అంశంలో ఏం చెప్తారు? నిజంగా దీంట్లో బీజేపీకి వాటా ఉందని చెప్పి కూడా ఆరోపణలు చేస్తున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ రెండు కూడా కుమ్మక్క అవుతున్నాయి అని చెప్పి కూడా ప్రచారం జరుగుతోంది కదా. దీంట్లో కార్మికుల్లో కూడా కొంత ఆందోళన కనిపిస్తోంది. వాస్తవానికి ఈ బొగ్గు గనులను వేలం వేస్తున్నారా? ఏం జరుగుతుంది అసలు? అయితే సింగరేణి సంస్థకు సంబంధించి ఎప్పుడైనా కూడా ఈ కార్మికుల ఓట్లను కొల్లగొట్టేటువంటి ప్రయత్నంలో కావచ్చు, కార్మికులను తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నంలో కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అదే ప్రయత్నం చేసింది, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా అదే ప్రయత్నం చేస్తూ ఉన్నది. కానీ పూర్తిగా కార్మికులకి, సింగరేణి కార్మికులకి పూర్తిగా అవగాహన ఉన్నది. ఇవాళ మేజర్ షేర్ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పెట్టకుండా కేంద్రం ఎలాంటి కూడా నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా తప్పుడు మాటలు, అవాస్తవాలని చెప్పి ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ కార్మికులకి అండగా ఉంటది. ఇవాళ కార్మికుల విషయంలో చిత్తశుద్ధితోటి భారతీయ జనతా పార్టీ ఉన్నదని చెప్పి తెలియజేస్తాం. మరొక వైపు రాష్ట్రంలో యూరియా కొరత కూడా మరి రైతులకు ఇప్పుడు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సో ఆర్ఎఫ్సిఎల్కి సంబంధించిన అంశంలో యూరియా కొరత కోసము మరి దాన్ని సుమారు 6-7 వేల కోట్లతోని పునరుద్ధరించామని చెప్పి మరి మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పుకుంటున్నారు. వాస్తవానికి అక్కడ ఉత్పత్తి నిలిచిపోయిందని చెప్పి మరి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ చెప్తున్నారు. వాస్తవానికి అక్కడ ఏం జరుగుతుంది? ఈ యూరియా కొరతకు సంబంధించిన అంశంలో మరి మన ప్రాంతంలో కావచ్చు, తెలంగాణకు ముఖ్యంగా మరి మనం ప్రతిరోజు వార్తల్లో చూస్తున్నాము. సో ఆర్ఎఫ్సిఎల్ పరిస్థితి ఏంటి చెప్పండి. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే యూరియా విషయంలో మీరు ముందు నుండి కూడా చూడండి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క విఫలంతోటే ఇవాళ వారి యొక్క చాతగాని తనంతో ఇవాళ యూరియాకి రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. సరైనటువంటి ప్రతిపాదనలు పంపకపోవడం ఒకటి, ముందస్తుగా ప్రణాళికలు లేకపోవడం ఒకటి, దీంతో రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. అయితే ఆర్ఎఫ్సిఎల్ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడే ఆర్ఎఫ్సిఎల్ సంస్థ మూతపడ్డది. మూతపడ్డటువంటి సంస్థకి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఆ సంస్థని పునరుద్ధరించినటువంటి విషయము సమాజానికి తెలుసు. ఇవాళ ఇక్కడ పరిస్థితిని చూసుకున్నట్టయిందంటే ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే వైఫల్యం కూడా ఇందులో ఉన్నది 100% ఆర్ఎఫ్సిఎల్ లో టెక్నికల్ ఇబ్బందులు కావచ్చు, వారి సొంత స్వలాభం కోసము వారు ఆ సంస్థలో ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం కావచ్చు, ఇవన్నీ కూడా మరి ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉన్నటువంటి వారికి తెలియని విషయం కాదు. మళ్ళీ వారే మళ్ళీ ముందుకొచ్చి ఇబ్బంది పడతా ఉన్నది. ఇక్కడ మరి ప్రొడక్షన్ వస్తలేదని చెప్పి స్టేట్మెంట్లు ఇవ్వడం నిజంగా కూడా బాధాకరం. అయితే ఏదేమైనా రైతుల విషయంలో ముందస్తు ప్రణాళికలు లేకనే యూరియా కొరత ఏర్పడ్డది, రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు అనేటువంటి విషయము ఇవాళ రైతులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అంటే మేడం, ఇప్పుడు ఆర్ఎఫ్సిఎల్లో యూరియా ఉత్పత్తి జరగట్లేదా ఇప్పటి వరకు? దీనికి అసలు కారణం ఏంటి? యూరియా ఉత్పత్తి జరుగుతూ ఉన్నది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా మరి ఆర్ఎఫ్సిఎల్ సంస్థ విషయంలో జోక్యం చేసుకొని అనేక ఇబ్బందులను కలుగజేస్తా ఉన్నారు. వీటి విషయంలో కూడా మరి ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక వారికి కంప్లైంట్స్ కూడా చేయడం జరిగింది. దీనిపైన ప్రభుత్వం చొరవ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఓకే మేడం, మరొక వైపు అంటే తెలంగాణ ప్రభుత్వం అయితే అక్టోబర్ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఎన్నికల కమిషన్ను ఆదేశించినట్టు తెలుస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మాకు మేమే పోటీ అని చెప్పుకుంటున్నాయి. సో బీజేపీ అంశంలో ఎట్లా చూస్తారు? ఒకవైపు జిఎస్టీ సవరణలు చేసిన తర్వాత మరి చాలా వస్తువులు అంటే వినియోగదారులకు సంబంధించిన అంశంలో అనేక వస్తువులకి మరి ధరలు తగ్గుతున్నాయి. ఇది డబుల్ ధమాకా అని బీజేపీ చెప్పుకుంటున్న తరుణంలో వాస్తవానికి మరి సింగరేణి కార్మికులకు లాభాల బోనస్లో సగం మాత్రమే చెల్లించాలని మీరు ఆరోపణ చేస్తున్నారు. సో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశంలో బీజేపీ ఎలా ఉండబోతోంది? బీజేపీకి సంబంధించి ఏం చెప్తారు? మీకు తెలియంది కాదు, ఇవాళ సమాజం అంతా ఆలోచన చేస్తా ఉన్నది. తెలంగాణలో ముఖ్యంగా
ఆ భారతీయ జనతా పార్టీ గాలి వీస్తా ఉన్నది. 100% మనకి స్థానిక సంస్థలలో ఎన్నికలలో మంచి ఒక మెజారిటీని స్థానిక సంస్థలలో ప్రజలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ మీరు చూడండి, స్థానిక సంస్థల ఎన్నికల్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ వస్తుందంటేనే వారి ఓటమిని అంగీకరించినట్టుగా మనం భావించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ అస్తిత్వం కోల్పోతా ఉన్నది తెలంగాణలో. కేవలం రేపు రాబోయేటువంటి ఏ ఎన్నికలైనా కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉండేటందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇవాళ మోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీరు అన్నట్టుగా జిఎస్టి విషయంలో కావచ్చు, అనేక విషయాలలో ఇవాళ సామాన్య బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తా ఉన్నది. ఆ రకంగా నిర్ణయం తీసుకుంటా ఉన్నది. కాబట్టి ప్రజలందరూ కూడా ఒకటే డిసైడ్ అయినరు, ఇవాళ పేదల ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ నాయకత్వంలో. కాబట్టి రేపు రాష్ట్రంలో వచ్చేటువంటి స్థానిక ఎన్నికలలో కూడా 100% భారతీయ జనతా పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. ఓకే మేడం, మీరు అలాగే లైన్లో ఉండండి. ఒకసారి మరి పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. హౌ ఆర్ యూ సార్? బాగున్నాం. ఓకే సార్, సింగరేణి కార్మికుల లాభాల్లో నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 34% వాటా ఏదైతుందో సచివాలయంలో మీడియా సమావేశంలో ప్రకటించారు. 918 కోట్ల చెక్కు ఏదైతే ఉందో సో దాంతో సింగరేణి కార్మికులకు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో సహజంగానే బీఆర్ఎస్ ఆరోపిస్తోంది